పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ప్రెసెంట్ డేస్ లో పేరెంట్స్ పిల్లలు ఒకే టైంలో నిద్రపోవటం లేవటం అనేది జరిగే పని కాదండి. హలో, గుడ్ మార్నింగ్ నానా. గుడ్ నైట్ అమ్మా. బెడ్రూమ్లు వేరేగుంటేనే దిక్కులేదు, ఇంకా దేశాల దూరం ఉంటే అడ్డే ఉంది. అగరొత్తుల ప్లేస్ లో సిగరెట్, నీర్ బాటిల్స్ బదులు బీర్ బాటిల్స్. ఫ్రీడమ్ అంటే పడి చచ్చిపోయి పిల్లలు పేరెంట్స్ తో పగలకి రాత్రికి ఉన్నంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఇండియాలో ఉంటే ఫ్రీడమ్ కోసం ఫారెన్ వెళ్ళాలి, మరి పేరెంట్స్ ఫారెన్ లో ఉంటే ఏమండి కాఫీ? అమ్మా, ఐ మిస్సింగ్ అమ్మమ్మ. నాకు అమ్మమ్మని చూడాలని ఉంది. అమ్మమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది కదరా. అంటే ఐ మీన్ నానమ్మ. నీ నానమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందిరా. ఫర్ గాడ్ సేక్, ఇండియాలో ఎవరు బతుకున్నారు చెప్తారా? ఫారిన్ వచ్చేయకుండా ఇండియాలోనే ఉండిపోయిన మన బంధువు అంటే ఒక భారతమాతనే ఉందిరా. ఓ, ఐ మిస్ భారత్ మాత. ఐ లవ్ ఇండియా. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా. ఫినిష్. ఈ దేశభక్తి సెంటిమెంట్ తో ఇద్దరు పడిపోయారు, రెండు కారణాలతో. ఒకటి నిజం అనుకొని, రెండు నిజం తెలియక. నాకు నిజంగానే దేశభక్తి ఉంది, బట్ మోర్ దెన్ దట్ ఐ లవ్ మై ఇండిపెండెన్స్, ఇండివిజువాలిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అరే ఇది చూడరా, అదిరిపోయింది. బై బర్త్ ముదుర్స్గా పుట్టినోళ్ళు మదర్స్ మాట వినరు, ఇంకా అదర్స్ మాట వింటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు బతకడం క్రైమ్ కాదు కదా. ఇలాంటి థీరీలు మినిట్కి 30 చెప్తాడు, కానీ ప్రాక్టికల్స్కి వచ్చేసరికి అందరూ ఈడు మాట వినాల్సిందే. కార్తీక్ చూడు, డాడీ నీ కోసం ఏం తీసుకొచ్చారు. చిచ్చి, ఏమైంది వీడికి? కార్ అంటే ఇది. నేను తెచ్చింది కూడా అదే కదరా. నువ్వు ఎల్లో కలర్ తీసుకొచ్చావా? ఏయ్, కలర్లో ఏముందిరా వెదవా. మరి నువ్వెందుకు జుట్టుకు కలర్ వేసుకుంటున్నావు? దెబ్బకి ఎదవెవడో చాలా క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళ ఫాదర్కి. ఇంకా ఆయన తట్టుకోవడం ఆయన వల్ల కాదని అర్థమై ఒక ఏజ్ వచ్చాక వాడిని ఇండియాకి పార్సల్ చేసాడు. ఆ విధంగా కార్తిక్కి ఫైట్ చేయకుండానే ఫ్రీడమ్ వచ్చేసింది. రేయ్, మన బ్యాచ్లో పెళ్లి కాకుండా మిగిలింది నువ్వు ఒక్కడివే. చూడరా, చివరికి మన పండుగాడు కూడా పెళ్లి చేసుకున్నాడు. కనీసం ఈ రోజైనా ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. పోరా, పోనీ మేము ఎవరినైనా సెలెక్ట్ చేయమా? మూసుకోబే. లవర్ నుండి తనకిచ్చే ఫ్లవర్ దాకా ఎవడి సినిమా వాడే తీసుకోవాలి. అలాగే నా టేస్ట్ కో క్లారిటీ ఉంది. 100 మందిలో ఉన్న అమ్మాయి నవ్వితే నా హార్ట్ వైబ్రేట్ అవుతుంది. రేయ్, కళ్ళల్లో ఆ స్పార్క్ ఉండాలరా. అలాగని అందం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, షుడ్ బి ఇంటెలిజెంట్ ఆల్సో. ఇంటెలిజెంటా? హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఏంట్రా ఇంత అందంగా ఉంది? షీ ఇస్ మై ఫ్రెండ్. కంగ్రాట్యులేషన్స్. థాంక్యూ.
రేయ్ ఆ అమ్మాయికి రిసెప్షన్కి ఏ విధమైన సంబంధం లేదంట్రా. ఆమె పెళ్లి కూతురు ఫ్రెండ్కి ఫ్రెండ్ అంట. రేయ్ ఇది చూడు. అబ్బా లేట్ చేస్తారా? అమ్మాయి కత్తిలా ఉంది, ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా. జోక్ చేశా. పద్దు ఈ అమ్మాయి తెలుసా? ఇందాక స్వాతితో వచ్చింది, కనుక్కుంటాను. రేయ్ నువ్వేం చేస్తావో తెలీదు నాకు. అర్థమైపోయింది. నాకు కొంచెం టైం ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసి పేరు అడ్రస్ కనుక్కొని నీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. నాకేదో ఇంట్రడక్షన్లు రికమెండేషన్లు అంటే చిరాకు. ఫోన్ నంబర్ కనుక్కో చాలు. జస్ట్ ఫోన్ నంబర్ మాత్రమే. నువ్వు లైన్లో పెట్టేసుకుంటా. ఎగ్జాక్ట్లీ. ఫోన్ చేసేళ్ళు. తప్పకుండా. గిఫ్ట్ తెచ్చావా? ఆ అలవాటు అస్సలు లేదు. అలవాట్లేదా? గిఫ్ట్ పెట్టుకోవడం సిగ్గు. థ్యాంక్ యూ. పెళ్లి చేసుకున్నది అందుకనే. రేయ్ రారా క్యాంటీన్కి వెళ్దాం. సో నీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళటం నీకు వర్కౌట్ అయిందంటావు? యా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అది లవ్ కాదరా, జివ్వు. కార్తీక్ ఎక్కడా? ఈడికేముంది గోక్కుట్టినాడు. హెల్త్ దొబ్బిద్దిరా. అంతా అయిపోయినట్టు పారేస్తావేంట్రా? కార్తీక్ ఎంటర్ అయ్యాక అన్నీ స్టార్ట్ అవుతాయమ్మా. కార్తీక్, థింక్ ఆఫ్ ది డెవిల్ కార్తీక్. నేను నీ గురించే అనుకుంటున్నాను. నీ లాంగ్వేజ్ లో బాధని, బాడీ లాంగ్వేజ్ లో డెప్త్ ని పరిశీలిస్తే నీది లవ్ మ్యాటర్ అని తెలిసిపోతుంది. ఓ ఫిష్, ఎలా చెప్పావు కార్తీక్? సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయని చెప్పడానికి చేప గూగుల్ చేయనక్కర్లేదురా. అర్రే బాయ్ పనే కదా. అంటే నువ్వు లవ్లో పడ్డావా? పడబోతూ ఉన్నా. ఎవరు కార్తీక్ అమ్మాయి? బాగుంటుందా? సూపర్. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. అమ్మాయి చాలా లక్కీ బాస్. తన పేరేంటి? తెలీదు. ఎక్కడుంటుంది? తెలీదురా. నువ్వు ఎలాగైనా సెట్ చేసుకుంటావు కార్తీక్. నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. అయ్యా హెచ్ఆర్ గారు, మీరు మాత్రం నాకు ఏ హెల్ప్ చేయకండి. మీ కంపెనీలో మంచి ప్లేస్మెంట్ అస్సలు ఇప్పించకండి. చాచా కార్తీక్, ఎందుకు అలా అంటున్నావు? మా కంపెనీలో మంచి ప్లేస్మెంట్ పడగానే నేను లాగేస్తాను కదా. ठीक है नेट गराजा तार डालेंगे और पुट्टी के पटाएंगे. మధు బాస్, ఈ లవ్ ఉందే స్నూకర్ గేమ్ లాంటిది. మగాడు స్టిక్, అమ్మాయి బాల్. ఓ మరి లవ్ హోలా? యా. ఎస్. స్టిక్ పట్టుకున్న ప్రతివాడు బాల్ ని హోల్లో వేయడానికి ట్రై చేస్తాడు. అదంత ఈజీయా? అస్సలు కాదు, అదో పెద్ద ఆటు బాసు. అది కాదు, నేను లవ్ చేస్తున్న అమ్మాయి నా ఫ్రెండ్. అయినా ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియక నాకు మెంటల్ ఎక్కిపోతుంటే నువ్వేంటి బాసు ఊరు పేరు తెలియని అమ్మాయి లవ్ చేసావు, అది కూడా జస్ట్ ఫోన్ నంబర్ అడిగావు. ఏం కాన్ఫిడెన్స్ బాసు నీది. ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? కాన్ఫిడెన్స్ కాదు, తొక్క కాదు, సిచ్యుయేషన్. ఛా, మరి ఐ లవ్ యూ అనగానే పడిపోవడానికి మనం ఏమన్నా క్రికెట్ స్టారా, ఫిల్మ్ స్టారా? కాదు. ముందు అటెన్షన్ కొట్టేయాలి, ఓకే. తర్వాత అట్రాక్ట్ చేయాలి, ఆ తర్వాత ఇంప్రెస్ చేయాలి, అప్పుడు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, క్రియేట్ చేయాలి. ఓ బాసు బాసు, నాకు ఈ గిమ్మికలు నేర్పించు బాసు ప్లీజ్. నీకెందుకురా, నీ లవ్ ని ఫ్రెండ్ అన్నావుగా. అవును. మరి ఫ్రెండ్స్ తో గేమ్స్ స్ట్రేట్ అండ్ ఆనెస్ట్ గా ప్రొసీడ్ అయిపో. ఓకే. ఈ ట్రిక్లు టెక్నిక్లు నాలాంటి కేసు. ఏంటి బాసు లవ్వా? యా. ఒక్కసారి చూపించు బాసు. అమ్మా నువ్వు లవ్ లో పడిపోతే ఊరుకో బాసు. నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నా బంగారం నా సెల్లో ఉండాలి, లేదా నా కళ్ళల్లో ఉండాలి. హలో, ఆ బుజ్జి నేను ఆఫీస్లో ఉందని చెప్పు. మరి ఆ మ్యూజిక్ ఏంటి? ఏం లేదు, మా ఆఫీస్ పక్కన కొత్తగా బార్ ఓపెన్ చేశారు. ఆ ఎదవలో డోర్ అనే మర్చిపోయారేమో, అదే ఆ సౌండ్. సరే కానీ నేను నీకు గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అదేంటి, మన పెళ్ళి నెలే కదా అయింది, పుస్తకం నెల తెప్పిసోటి. పెళ్ళైన నెలకి నెల తప్పడం ఏంటి? స్టూపిడ్. మరేంటో చెప్పు. కార్తిక్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ దొరికింది. ఒక్కడి లైన్ ఉండు. బాబు పెన్ పెన్ పెన్. చెప్పు. 9126 9126 123456. 123456. అబ్బో ఫ్యాన్సీ నెంబరే. తొందరగా వచ్చేయి. ఇక్కడ మూసేగానే వచ్చేస్తా. ఉంటా. నేను ఎందుకు ఫోన్ చేశానో చెప్పుకో.
రేయ్ నువ్వు చేస్తున్న లేటుకి నిన్ను చంపేద్దామన్నంత చిరాకులో ఉన్నాను. సొల్లాపి పాయింట్కి రా. ఓకే 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 కూల్ కూల్ కూల్. రేయ్ నీ లవర్ నెంబర్ దొరికేసిందిరా. హ? అవునా? చెప్పు. 9 9 1 2 6 1 2 6. త్వరగా చెప్పే. 1 2 6. నోట్ చేసా. నువ్వు నోటీస్ చేయలా? ఇది ఫ్యాన్సీ నెంబర్. 9126 తర్వాత 126 9 1 2 6 తర్వాత 1 2 6 126. 1 2 6 1 2 6. నువ్వేం కన్ఫ్యూజ్ కాలేదు కదా? 1 2 6 1 2 6. ఓకే. చూసావా ఫ్యాన్సీ నెంబర్ ఎంత ఫ్యాన్సీగా చెప్పాను. క్రియేటివిటీ. ఆల్రెడీ అది ఫ్యాన్సీ నంబర్. నీ క్రియేటివిటీ ఏముంది? పెడే ఫోన్ తాగబోతున్నా ఇలా. పని అయిపోయిన తర్వాత ఎవడైనా అంతేరా. నీ డాడీ సుధాకర్ రెడ్డి. టైం 12:47. పడుకుని ఉంటావు కదా, సర్లే ఇవాళకి బా పడుకో. రేపటి నుండి నీకు అప్పటి వరకు పచ్చో. దా పచ్చో. People looking at the babe with the booty, making on the she's a hottie, moving with the flow and she's oh so pretty. She's girly and twirly, smooth and naughty, bright eyes and a smile to kill. She's driving all the silly boys up the hill. Look up all the people, she got your number. She's on a roll, yeah, stay on hold, yeah. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదే. ఓకే లెట్స్ వెయిట్. Oh, people looking at the babe with the booty, making them go she's a hottie. ఎంత పొగరో చూడు. మనకంటే దానికి ఫేస్బుక్ ఎక్కువైంది. అసలు నీకెందుకు అంత నొప్పడుతుందో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అది మన ఫ్రెండ్ గనక. ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయాలమ్మా. రాంగ్ రూట్ లో వెళ్తే హెల్ప్ చేయనే నేను. లవ్ చేయటం రాంగ్ ఎలా అవుతుంది? లవ్ గురించి కాదు, అది వెళ్ళే రూట్ గురించి చెప్తున్నా. అయినా ముక్కు మొహం తెలియనోడితో లవ్ ఏంటే? మొహం చూసే సరిపోతుందా? అన్నీ సరిపోతాయో లేదో పెళ్లికి ముందే చూసుకోవటం కుదరదు కదా. ఇంటర్నెట్ లో పరిచయాలు ఇంటర్ బీప్ కి దారి తీస్తాయి. 2 weeks మెసేజ్ చాటింగ్ అంట, లవ్ చేసుకుంటున్నారంట. నువ్వు 1 year రిలేషన్షిప్ లో ఉన్నావు కదే, పైగా వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ఫైనల్ గా ఏం చేశాడు? ఎగ్జాక్ట్లీ. లాంగ్ రిలేషన్ కి దిక్కు లేదు, అలాంటిది 1 week లో లవ్ ఏంటో. ఏ ఇంతకాలం అయితే రైట్ అని ఎక్కడైనా ఉందా? ప్లానింగ్ బిజినెస్ కి అవసరం కానీ రిలేషన్షిప్ కి కాదు. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎవరితో అయినా అవ్వచ్చు. క్యాచ్. నా ఫ్యాంటసీ ఏంటో చెప్పనా? ఏంటో? ఓ పర్ఫెక్ట్ గా దొరకాలి. నేనంటే పడి చచ్చిపోయేలా ఉండాలి. ఎంతలా అంటే వాడి పిచ్చి ప్రేమను చూసి నాకు పిచ్చెక్కిపోవాలి. ఇది అందరికీ ఉండే పిచ్చేగా. ఇందులో నీ ఫ్యాంటసీ ఏముంది? నన్ను ప్రేమించేవాడు నన్ను నన్నుగా ప్రేమించాలి. నన్ను చూడకూడదు, కలవకూడదు. నా బ్యాక్గ్రౌండ్, నా స్టేటస్, నా పేరు ఏం తెలియకూడదు. ఏమీ తెలియకపోతే ఎందుకు ప్రేమిస్తాడే? నా మనసును చూసి. ఓ ఇంటర్నెట్ రోజుల్లో ప్రేమలేఖల సినిమాలేంటమ్మా? ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకోవటం ఇంపాసిబుల్. అందుకే ఫ్యాంటసీ అన్నాను. ఏయ్, నీ ఫోన్ ఇక్కడుందే. ఓ ఇక్కడుందా? ఏదో మిస్డ్ కాల్ కూడా ఉంది. డాడ్ అనుకుంటా. నో, అన్నోన్ నెంబర్. ఎవరిదా నంబర్? కాల్ చేసి చూడు. హలో. యా, హూస్ దిస్? హలో హలో, ఎవరు? మీరెవరండి? అదే నేను అడుగుతున్నా. నేనెవరినండి? ఇస్ దిస్ సమ్ కైండ్ ఆఫ్ జోక్? జోకా? మీరు నవ్వుతున్నారా? నేను నవ్వుతున్నట్టు మీకు అనిపిస్తుందా? సీరియస్గా అడుగుతున్నా, నేనెవరు? నాన్సెన్స్. కట్ చేసేవే. అంతేలే, ఆల్రెడీ కట్ అయిపోయాం. మళ్ళీ కలుద్దామని ఫోన్ చేస్తే గుర్తుపట్టలేదు సరికదా. కట్ చేయంటే కట్ చేసేవే. కట్ చేసేయి, ఇంకా ఏంటి లేటు? ఎవరు బాస్ నువ్వు? బాస్ కాదు, క్లాస్. నీ క్లాస్ రూమ్ గుర్తు చేసుకో, నన్ను గుర్తుపట్టుకో. ఏ వీడెవడో మన క్లాస్మేట్ అయి ఉంటాడే.
ఎవరు మాట్లాడుతున్నారు? నేను చెప్పా, కష్టపడి నంబర్ తెలుసుకుని కాల్ చేస్తాను, నువ్వే గుర్తుపట్టుకో. క్రాంతియా? ఓ క్రాంతి గాడు గుర్తున్నాడా నీకు? యా. ఆ వరస్ట్ ఫిలో గుర్తున్నాడంటే నన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఐ వాస్ సో రైట్. నువ్వు గుర్తుపడతావని నేనంటే మా మమ్మీ అస్సలు నమ్మలేదు తెలుసా. మీ మమ్మీ ఎవరు? మా డాడీ వైఫ్. ముందు గెస్ట్ అయ్యా. వేణువా? వేణు ఆ కుత్తేగాడు, ఆ పంది నాయల, నీకు వాడు గుర్తున్నాడా? మబ్బుగాలందరి పేర్లు చెప్పి నా పేరు చెప్పవా? చాల్సా? ఏ కాదు, కరెక్ట్. చాల్సా. నువ్వు కాదన్నావు కదా, అది కరెక్ట్. సుధీర్ కదా, కొంచెం వాయిస్ అలాగే ఉంది. హలో, సుధీరేనా? అర్థమైపోయింది. అదే అల్లరి, అదే ఏడిపించడం. నువ్వు అస్సలు మారలేదు తెలుసా. నేనేం చేశాను? నన్ను గుర్తుపట్టినట్టు నటిస్తున్నావు కాబట్టి. అయ్యో అదేం లేదు, ఒక హింట్ అట్లీస్ట్ ఇవ్వు. ఇక చాలు చాలు, నేను ఫోన్ పెట్టేస్తున్నా. రేపు మళ్ళీ కాల్ చేస్తా. గుర్తు పట్టావా సరే, లేదంటే ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ లేకపోతే బతకలేమా? బాయ్. ఎస్. నువ్వు ఒకసారి కాల్ చేయొచ్చు కదా. ఎందుకు? పేరు గుర్తుపట్టం దానికి. అసలు ఎవడీడు? ట్రేస్ చేద్దాం. గురు, రాత్రంతా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది గురు. ప్రపోజల్ సింపుల్ అండ్ స్ట్రైట్ గా ఉండాలి. ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటావు గురు? ఏముంది, ఫ్రీక్వెంట్ గా కలుస్తా ఉండు. కాఫీకి వెళ్ళనా? సూపర్. లంచ్ కి? కూల్. గురు, కాఫీ కా లంచ్ కా గురు? ఓ పని చేయరా, కాఫీ కని పిలిచి లంచ్ పెట్టి. గురు ఫస్ట్ టైం గురు, కొంచెం టెన్షన్ గా ఉంది, అర్థం చేసుకో. టెన్షన్ దేనికిరా, నేనున్నాను కదా. ఇక్కడ నువ్వు కరెక్ట్, మరి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ మీ మధ్య నేనెందుకురా? గురు ఫస్ట్ టైం గురు, నువ్వే హెల్ప్ చేయాలి గురు, ప్లీజ్ అర్థం చేసుకో గురు, ప్లీజ్. వద్దు, వస్తానులే పో. గురు థ్యాంక్ యూ వెరీ మచ్ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నీకు కాల్ చేస్తానే. సీ యూ, బాయ్. బాయ్. సూపర్ హై. థ్యాంక్ యూ. హాయ్ మధు. హాయ్ శృతి. ఒకే కాంపౌండ్ లో అస్సలు కనిపించవే. నో నథింగ్ లైక్ దట్. పుట్టికి కొత్త స్టాక్ వచ్చింది, లిటిల్ బిజీ. ఓ అదా. రేపు ఫ్రీగా ఉన్నావా? అదే కాఫీకి లేదా లంచ్ కి? షూర్, కాఫీ. థ్యాంక్స్ శృతి, థ్యాంక్ యూ. బాయ్. కార్తీక్, యూర్ గ్రేట్ కార్తీక్. స్కూల్ నుంచి కాలేజ్ వరకు మన పాత ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేయండి. ప్రతి ఒక్కరికి కొంతమంది టచ్ లో ఉంటారు. ఎక్కడో చోట వీడు దొరుకుతాడు. సూపర్. ఓకే చేద్దాం. హలో, హాయ్ సంజయ్. హే రాకేష్. హాయ్. ఎలా ఉన్నావు? హాయ్ అర్జున్, హౌ యూ? టైం మిషన్ లో మనం పాస్ట్ లోకి వెళ్ళిపోయాం నైట్ అంతా. వాళ్ళందరినీ నిజంగానే గుర్తు చేశామనుకున్నారు పాపం. పోనీలే, చాలా మెమరబుల్ మూమెంట్స్ దొరికాయి ఆ అపరిచితుడు కాల్ వల్ల. కానీ ఇంత చేసిన వాడిని పట్టుకోలేకపోయాం చూడు. పట్టుకోవడానికి వాడు అసలు మన క్లాస్మేట్ అయితేనే కదా. అంటే వాడెవడో గేమ్ ఆడాడు మనతో. వెంటనే నువ్వు వాడికి ఫోన్ చేయి. నో, వాడే చేస్తాడు. లెట్స్ వెయిట్. కార్తీక్ పక్కనే కూర్చో ప్లీజ్. ఏంటి పక్కనే కూర్చోవాలా? నువ్వు దొబ్బుతున్నావని ఇక్కడ దాకా వచ్చాను. మూసుకునే బ్లూటూత్ లో నేను చెప్పినట్టు చెయ్యి. నేను బయట దమ్మేస్తుంటా. కార్తీక్ ప్లీజ్ కూర్చో. ప్లీజ్. కూర్చోబే. వచ్చేసింది. అబ్బో మిస్ అంబర్పేట. ఇప్పుడు ఏం చేయమంటావు? చెయ్యుపురా, అది కూడా చెప్పాలా? ఓకే. ఎలా ఊపాను? చాలా బాగా ఒప్పుతున్నావు. అసలు ఇంత బాగా ఎలా ఒప్పుతున్నావు? థ్యాంక్స్ అనియా. ధోని. హాయ్.
ఏంటి సడన్ గా కాఫీకి పిలిచావు? ఎనీథింగ్ స్పెషల్? ఏమో ఇంకా మెనూ చూడలేదు. చూసి చాలా రోజులేదని చెప్పరా? అదే చూసి చాలా రోజులైందని. కమ్ ప్లీజ్ బి సీటెడ్. Oh. కమ్ 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 కమ్. హౌ నైస్ ఆఫ్ యు. ఆమె డ్రెస్ బాగుందనరా? ఆ అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది కదా. యా. ఒక అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి డ్రెస్ బాగుందంటావా? పెద్ద క్రైమ్ రా అది. ఐఎమ్ సారీ. అంటే ఆ అమ్మాయి డ్రెస్ కాదు, ఆ అమ్మాయి డ్రెస్ లేకుండా ఇంకా బాగుండేది. ఐ మీన్ అమ్మాయి బాగాలేదు, అమ్మాయి డ్రెస్ బాగాలేదు. ఇంతకు అసలు ఏం బాగుంది? ఏం బాగాలేదు. నాకు అసలు అమ్మాయిలంటేనే పడదు. హాయ్ క్యూటీ. నాకు అమ్మాయిలంటే సెట్ సిరాక్ బాబా. సౌండ్ రే నేను అలాంటి కాదురా బాబు. ఆహా, నువ్వు నాలాంటి దానివే నాకు అర్థమైపోయిందిలే. ఇట్స్ సో ఎగ్జైటింగ్ టు క్రాస్ ఎ బాయ్ లైక్ యూ. ఐ మీన్ కమ్ అక్రాస్ ఎ బాయ్ లైక్ యూ. రే ఏదో ఒకటి చేయరా బాబు. ఓకే ఓకే. ఇంతమందిలోనా? నువ్వు నేను అంటే మెచ్యూర్ అయ్యాం. ఈ పాడు సమాజం ఇంకంత మెచ్యూర్ అయిందో లేదు. అందుకే ఆ రెస్ట్ రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకున్నావు. వస్తావా? నా మాట విను. నేను జెంటిల్మెన్. రాజా, యు సీ మై డ్రెస్ 50-50, నాట్ ఓన్లీ వన్ కలర్. వాట్ షీ ఇస్ డూయింగ్? ఎందుకలా కొట్టుకుంటుంది? అబ్బా, ఈ టచ్ ఇస్ సూపర్. What's wrong with you? Hey you! One sec. Hey you! Hey! Me? Where he is? Hey you! ఎంత పని చేస్తావు తెలుసా? నీ వల్ల ఫస్ట్ టైం ఈ హ్యాండ్స్ తో ఒక అమ్మాయి టచ్ చేయాల్సి వచ్చింది. ఈ పాడు సమాజం. నో, నాకన్నా అంత కత్తా అది. చెప్పవే. చిచి, నీ హార్ట్ మీద నల్లమల ఫారెస్ట్ ఉంది. అదే రాజాకైతే గోల్ఫ్ కోట్లా స్మూత్ గా ఉంది. నాకు రాజా ఆయన ఇచ్చాడు. నాకు నువ్వే చేయొచ్చుగా. నో, నీలో ఆయిల్ లేవు. నాకు రాజా కావాలి. ప్లీజ్ రాజా, నీ సగమగతనంతో నా సెగను చల్లార్చు. డిసప్పాయింట్స్. నో, నువ్వు నా మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నన్ను విడిచిపెట్టు. అరే మతిగా, ఈయన నీకు బాగా అట్రాక్ట్ అయిపోయాడు. నా చామ్ సరిపోవట్లేదు. క్యాన్ యూ హ్యాండిల్ ద హీట్? ప్లీజ్ లీవ్ మీ. నా గోల్డ్ కోట్. అమ్మో, ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ నా వల్ల కాదు. ఏంటి? ఏం లేదు, ఇక్కడంతా బాగాలేదు. మనం ఎక్కడికి వెళ్దాం. పద 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 పద. రాజా, వెళ్ళిపోయావా? రే ఇక్కడ వెళ్ళిపోయావా? కూలే కదా, సేఫా? ఏ నల్లమల్ ఫారెస్ట్. ఏయ్ ఏయ్ నో నో ఎస్ నో. నేను కూడా ప్లీజ్ ఒకసారి. ఏ రాజా, ఏ రాజా.